ఈమె తెలుసా? శ్రీరెడ్డి. శ్రీరెడ్డి ఒక వీడియో చూసిన ఈమెది. జగనన్న 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 అనుకుంటా. జగనన్న 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 ఒక్కడిని కూడా వదలొద్దన్నా. ఇప్పుడు ఏమంటుంది ఒకసారి వినండి. మామూలుగా పర్సనల్గా మీ మీ కుటుంబ సభ్యులను తిట్టడం, ఒక పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, అలాగే లోకేష్ గారి దగ్గర నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులకి, అలాగే పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులకి, అలాగే మీ సోషల్ మీడియా వాళ్ళకి, మీ మీడియా వాళ్ళకి అందరికీ సారీ. మీరు కొట్టిన లాస్ట్కి చెప్పించుకునేది సారీ కోసమే కదా, అదేదో ముందే చెప్తే అయిపోతుంది కదా. లోకేష్ గారు విన్నారు కదా, మీరు కొట్టినా కానీ లాస్ట్కు సారీ చెప్పించుకుంటారు కదా, అదేదో ముందే సారీ చెప్తే అయిపోతుంది కదా అంటుంది. ఎన్ని మాట్లాడింది. మామూలుగా మాట్లాడాలి. బూతులు ఒక్కొక్కరిని పర్సనల్గా దాడి చేసింది విపరీతంగా. నాగబాబు కూతురు మీద ఎవరోసే వాళ్ళకి అసలు అడ్డు అదుపు లేకుండా మాట్లాడింది. ఫస్ట్ ఈ కూటమి ప్రభుత్వం ఎవరిని అరెస్ట్ చేయాలంటే ఈ శ్రీరెడ్డిని అరెస్ట్ చేయాలి. అసలు తీసుకుపోయి ఎక్కడ వేయాలంటే నీగ్రోస్ ఉంటారు చూసినావా, వాళ్ళ సెల్లలు పడేయాలి తీసుకుపోయి. అంత పచ్చి బూతులు మాట్లాడింది. ఇప్పుడు ఏం తెలియని నంగనాచిలాగా వచ్చి లోకేష్ గారు సారీ అండి, పవన్ కళ్యాణ్ గారు సారీ అట, గారు అని ఇప్పుడు యాడ్ చేస్తుంది. అప్పుడు ఎందుకు యాడ్ చేయలే? ఈ బుద్ధి అప్పుడు ఉండాలి. ఎవరినైనా విమర్శించేటప్పుడు బూతులు మాట్లాడకుండా విమర్శించాలి, తప్పులేదు. దాంట్లో బూతులు వాడొద్దు, పర్సనల్ జోలికి వెళ్ళొద్దు, అట్లా విమర్శించాలి. కానీ మొత్తం బూతు పుస్తకమే. ఈమె పుట్టినాకనే బూతు పుస్తకం పుట్టినట్టు మాట్లాడింది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఫస్ట్ ఈమెను అరెస్ట్ చేయాలి. ఎవరెవరినో అరెస్ట్ చేసి ఎవరెవరినో లోపలేసుడు కాదు. ఏం ఎగిరెగిరి పడ్డదంటే మామూలుగా ఎగిరెగిరి పడలేదు. కాబట్టి ఈమెని తీసుకుపోయి జగనన్న 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 అంటది కదా, అన్ని రోజులు లోపలేయాలి. ఇప్పుడు ఏమంటుంది? నాకు ఆ పెళ్ళి ఆ పెడాకులా నాకేం లేదు, కాకపోతే నా ఫ్యామిలీ గురించి నేను మా జగనన్నను వదిలిపెట్టాను అంట. మరి ఎందుకు మాట్లాడినావు? ఇప్పుడు వస్తాడా మీ జగనన్న? మామూలు ముచ్చట కాదు నీది. అమ్మమ్మమ్మమ్మమ్మ విపరీతమైన బూతులు. అందుకనే కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా శ్రీరెడ్డి ఏడ దాసుకున్న పుట్టలో దాసుకున్న నాదస్వరం ఊది బయటికి గుంజి మరీ తీసుకుపోయి లోపలేయాలి. వైసీపీ అధికార ప్రతినిధి అంట శ్యామల ఏమంటుందంటే, రేపటి డేటుతోని ఈరోజు అరెస్ట్ చేయడం ఏంటి, శివరాత్రి అని చూడకుండా అని చెప్పేసి మాట్లాడుతుంది. రేపటి డేట్ వేసి ఈరోజు అరెస్ట్ చేయడం కాదు, పోసాని కృష్ణమురళిని ఎప్పుడో అరెస్ట్ చేయాలి. అసలు అప్పుడున్న వైసీపీ ప్రభుత్వమే అరెస్ట్ చేయాలి. అప్పుడేంది, చట్టాన్ని చేతిలో పట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఆడిర్రు. అప్పుడు అరెస్ట్ చేయాలి. ఎప్పుడో ఇక వీళ్ళన్న లేట్ చేసిర్రు. ఈమెను కూడా అరెస్ట్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఈమె కొంచెము నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడింది. ఈమె కూడా సేమ్ లైక్ శ్రీరెడ్డి లెక్కనే. శ్రీరెడ్డి ఏమో జగనన్న అని ఖతర్నాక్ చేసింది, కానీ ఈమెమో బూతులు మాట్లాడలే, ఒక పద్ధతిగా మాట్లాడింది. కాబట్టి ఈమెను అరెస్ట్ చేయరు అనుకుంటున్నా. కాకపోతే ఏంటంటే జరా సప్పుడు చేయక యాంకరింగ్ చేసుకోవాలి. గతంలో కూడా కొంతమంది బీఆర్ఎస్కు యాంకర్లు పనిచేసి ఏం చేసిర్రు, లాస్ట్కు బీఆర్ఎస్ ఓడిపోగానే తట్ట బుట్ట చదువుకొని ఎక్స్పోజింగ్ చేసుకుంటూ గ్లామర్ కావాలి అన్నీ చూపించుకుంటూ వీడియోలు చేస్తున్నారు. ఒక ఆమె ఉన్నది, ఏదో పేరున్నది, బిత్తిరి సత్యమ్మడి చేస్తుండే. ఇక ఇప్పుడు ఎక్స్పోజింగ్లకు అలవాటు పడ్డది. ఇప్పుడు ఏం సినిమాలలో ఛాన్సులు లేవు, ఏదో టీవీ షోలలో పోతున్నది. అప్పుడు రెగ్యులర్గా బిజీగా ఉంటుండే. ఎప్పుడైతే బీఆర్ఎస్కి సపోర్ట్ చేసుకుంటా ఎలక్షన్లలో పాల్గొని గులాబీల దొంగలమ్మ అనుకుంటా పాటలు పాడుకుంటా ఎగిరింది, చేసింది. లాస్ట్కి ఇప్పుడు పోయి ఎక్స్పోజింగ్ చేస్తున్నది. అట్లా ఉంటుంది. సైలెంట్గా పోయింది. నేను ఒకసారి గిట్లనే ఏంది ఈ అవతారం ఏంది ఇవేంది అంటే నన్ను బ్లాక్ చేసింది ఆమె. ఆ బొమ్మ, ఈ బొమ్మలు కూడా జర జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడుకోవాలి. నోటికి ఏది వస్తే అది మాట్లాడకూడదు. శ్రీరెడ్డి లాగానే అవుతుంది.